హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు గణపయ్యకి సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజైతే నేను గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను మొక్కు తీర్చుకోవాలని. గణపయ్యకి నా మొక్కు ఉంది. గణపయ్య మొక్కు అనేది మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్. అది నా చిన్నప్పటి నుంచి చాలా ఇయర్స్ బట్టి ఉన్న గణపయ్య గుడి. అంత క్రితం వీడియోస్లో కూడా చూపించున్నాను మీకు. గుడికి అయితే రెడీ అయ్యే ముందు తులసమ్మకి చక్కగా ఇలా పువ్వులని అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని ఇల్లు వాకిళ్ళన్నీ చక్కగా నీట్గా తుడుచుకొని క్లీన్ చేసేసుకొని తులసమ్మకి ఇలా పువ్వులు అవి పెట్టుకొని దండం పెట్టుకొని తర్వాత పూజ గదిలోకి వెళ్ళి పూజ అనేది స్టార్ట్ చేశాను. పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరడానికి మొక్కు తీర్చుకోవడానికి స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, గణపయ్యకి పువ్వులు అవి అలంకరించుకొని అమ్మవారి దగ్గర ఒక 5 ఒత్తులతోటి దీపారాధన అయితే చేసుకొని, అంటే సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ అయితే సింపుల్గా చేసేసుకొని ఇంకా 111 సార్లు ప్రదక్షిణాలు అనేవి చేద్దామని స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని 111 సార్లు ప్రదక్షిణాలు చేద్దామని మొక్కుకున్నాను. ఇంకా ఈ మొక్కుకి సంబంధించిన స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదండి. నాకు జరిగిన సంతోషాన్ని, మంచిని పురస్కరించుకొని నేను ఈ మొక్కులు అనేవి తీర్చుకుంటున్నాను. ఫస్ట్ గణపయ్య గుడికి వెళ్ళి మొక్కు 111 సార్లు అనేది మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామికి ఒక నెయ్యి దీపం అయితే వెలిగించుకుని స్వామి టెంపుల్లో నా మొక్కు అనేది మొదటి మొక్కుగా తీర్చుకోవడానికైతే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే తర్వాత 1 by 1 చాలా మొక్కులు అనేవి చాలా అంటే కొన్ని నేను అనుకున్నవన్నీ ఉన్నాయి టెంపుల్స్లో. అవన్నీ కూడా ఇలాగే తీర్చుకొని స్వామి సేవలో ఉంటానని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాబట్టి ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దగా ఏమీ లేదండి, దగ్గరలోనే నేను అన్నీ చూసుకొని మొక్కులైతే మొక్కుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ గణపతి దగ్గరికి అయితే వెళ్ళి చేస్తాను. దానికి సంబంధించి ఇంట్లో అయితే పూజ అమ్మవారికి స్వామి అందరికీ కలిపి పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ లేచేసరికే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చక్కగా తల స్నానం అన్నీ చేసేసుకొని రెడీగా పూజ అయితే చేసేసుకున్నాను. ఆ టైంకి అప్పటికి మా ఫ్యామిలీ అంతా లెగలేదు. ఎందుకంటే మళ్ళీ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడానికి కూడా టైము సరిపోవాలి కాబట్టి మళ్ళీ లేట్ అవ్వకుండా అని చెప్పేసి చేసేసుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు గట్టిగా ఉండాలని చెప్పేసి పూజ చేసేసుకున్నాను. ఈ విధంగా నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చూసే వాళ్ళందరికీ అన్ని విషయాల్లో శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మంచికి మాత్రమే అమ్మ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మంచి జరగాలని అందరు ఫ్యామిలీస్లో ఎవరికైనా కొంచెం ఏదన్నా బాధలో ఉన్నా కానీ, వాళ్ళకి కష్టంలో ఉన్నా కానీ ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో చూశారు కదా ఎంత ఘోరంగా పక్కన ఏదైనా జరుగుతున్నా కానీ క్వశ్చన్ చేసే రోజులు కాకుండా అయిపోయాయి. అట్లా ఉండకూడదు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ఏదైనా కొంచెం అంటే చిన్నదైనా పెద్దదైనా సహకరించుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి నా గట్టి అంటే నా కోరిక కింద నేను అనుకుంటాను.
ఎవరు ఎన్ని అనుకున్నా నాకు మాత్రం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని, ఒకళ్ళకొకళ్ళు అలా సహకరించుకోవాలని చాలా అనిపిస్తుంది. ఆ రోజులు తగ్గిపోయాయి చాలా వరకు. అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నాను చూడండి. అమ్మవారికి స్వామివారికి చక్కగా హారతి ఇచ్చుకున్నాను. ఇంకా వేరే ఏ ఏ నాకు పట్టవండి. పూజ గదిలో ఉంటే చాలు నాకు ఈ అమ్మవారి లోకమే ఉంటుంది. మనసు నిండుగా అనిపిస్తుంది. ఆ రోజు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసమే ఎక్కువ నేను నాకంటూ ప్రత్యేకంగా పెట్టుకున్నాను పూజ గదిని. ఎందుకంటే నాకు ఇంకా ఆ గదిలోకి ఎవరు వెళ్ళటానికి కానీ అట్లా ఏమి ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడానికి. కొబ్బరికాయ అన్నీ కావాల్సినవి తీసుకున్నాను, కానీ అంటే అవి లెక్క పెట్టుకొని ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనేవి లెక్క పెట్టుకొని అక్కడ పెట్టి మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇవే శనగలు తీసుకున్నాను. కరెక్ట్గా 111 కరెక్ట్గా లెక్క పెట్టుకొని అవి అయితే తీసుకొని స్వామివారి టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకున్నాను. తలుచుకొని స్వామివారిని మనసులో నిండుగా అనుకొని చాలా చిన్న పాప అప్పటి నుంచి కూడా ఈ గణపయ్యకి నేను నమస్కరించుకుంటూ నా చిన్న మనసుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఈ స్వామికైతే చెప్పుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని. నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని కాబట్టి అప్పటి నుంచి కూడా నాకు ఈ స్వామి మీద అపారమైన నమ్మకం బాగా గట్టిగా ఉండేది. గణపయ్య అంటే మీకు తెలియనిదేమీ లేదు, అందరికీ తెలుసు. చాలా స్ట్రిక్ట్ అని చెప్పేసి ఎన్ని మనకి అడ్డంకులు ఉన్నా కానీ ఆ స్వామిని మనసులో గట్టిగా తలుచుకుంటే చాలు అవన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్పేసి అందుకే నా విషయంలో కూడా అలాగే హ్యాపీగా జరిగింది. కాబట్టి ఏ అడ్డంకులు లేకుండా ఎంత కష్టమైందైనా ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్ చేసేసి స్వామి నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మొదటి మొక్కుగా ఆయనకి తీర్చుకుంటున్నాను. ఇదిగోండి చిన్న నెయ్యి దీపం పెట్టాను. ఆ గుళ్ళో వేరే భక్తులు వచ్చి హారతి కూడా ఇచ్చారు, అది కూడా చూపించాను మీకు. స్వామి హారతి మీ అందరికీ దక్కాలని చెప్పేసి ఇదిగోండి గుళ్ళోనే ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇలాగా తీసుకున్నాను. ఇదిగోండి స్వామి ఆలయం ప్రాంగణంలో తులసమ్మ కూడా ఉన్నారు. తులసమ్మను కూడా అక్కడ తీశాను. తర్వాత ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత కాసేపు ఇక్కడ అరుగులాగా ఉంటుందండి చెట్టు కింద, అక్కడైతే కాసేపు కూర్చొని అప్పుడైతే